அதிகாரம் 8ஆம் வசனம் படிப்போமாக. Psalm 32 chapter 32 verse 8. ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಉಪದೇಶಿಸಿ ನಡೆಯಬೇಕಾದ ಮಾರ್ಗವನ್ನು ತಿಳಿಸುವೆನು. ನಿನ್ನನ್ನು ಕಟಾಕ್ಷಿಸಿ ಆಲೋಚನೆ ಹೇಳುವೆನು. నీకు ఉపదేశము చేసేదను నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. జాలికెక్కేద వచ్చి లోపల కింద కూర్చొని ఉండే వాళ్ళంతా వచ్చి లోపల కూర్చోండి. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను. నువ్వు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. గడిచినటువంటి ఈ యొక్క 7 నెలలుగా దేవుడు మన మీద ఆయన యొక్క దృష్టి ఉంచి మనకు ఆలోచన ఇచ్చి నడవాల్సినటువంటి మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన ఇచ్చి ఇంతగా మనల్ని నడిపించి ఈ 8వ నెలలో దేవుడు మనల్ని చేర్చి ఉన్నారు. கடந்த 7 மாதங்களாக தேவனானவர் தன்னுடைய கண்ணை நம்ம மேலே வைத்து நமக்கு போதித்து நமக்கு ஆலோசனை கொடுத்து இந்த 7 மாதங்களை நடத்தி வந்திருக்கிறார். మన యొక్క దేవుడు మన పట్ల ఆయన ఎంతో నమ్మకస్తుడిగా ఉండి ఆయన తల్లిగా ఉండి తండ్రిగా ఉండి మనము ఎదుర్కొన్నటువంటి అనేక శోధనలు అనేక బాధలు పలు విధమైనటువంటి అలలు అనేక విధమైనటువంటి శ్రమల మధ్య మన యొక్క దేవుడు మనల్ని విడవక మనల్ని బోధించి మనల్ని చేయి పట్టుకొని మనల్ని ఆయన తొట్టిల్లకుండా ఆయన నడిపించి ఉన్నారు. தேவனோடு எவ்வளவு நமக்கு உண்மை உள்ளவராக நம்மை ஒரு தாய் போன்ற தகப்பனை போன்ற தேவனாய் இருந்து நம்மை கைவிடாமல் நம்மை வழுவாமல் நம்ம எல்லாம் தேவன் நம்மை நடத்தி பாதுகாத்து வந்திருக்கிறார். మనము 7 నెలలు మనము దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి 8వ నెలలో దేవుడు మనల్ని చేర్చి ఉన్నాడు. ஆகியதான் கடந்த 7 மாதங்கள் நம்ம கடக்க செய்து இப்போது 8ஆம் மாதம் நம்மை நுழைய பண்ணி இருக்கிறார். ఈ 8వ నెలలో కూడా దేవుడు మనల్ని కాపాడుటకు మనల్ని నడిపించుటకు మనల్ని బోధించుటకు మనల్ని ఆశీర్వదించుటకు అపవాది అయినటువంటి సైతాన్ యొక్క చేతికి మనల్ని అప్పగించుకుంటూ నడిపించడానికి ఆయన నమ్మకస్తుడైన దేవుడై ఉన్నారు. 8ஆம் மாதத்துல கூட தேவனானவர் நம்மை சாத்தானுடைய கையில் நம்மை ஒப்பு கொடுக்காமல் நம்மை அழிந்து போகாதபடிக்கு கர்த்தர் நம்மை அவ்விதம் பாதுகாத்து நம்மை நடத்துவதிலே உண்மையுள்ள தேவனாய் இருக்கிறார். ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క వాక్యానుసారముగా దేవుడు మనల్ని నడపాలి అంటే ఇప్పుడు படித்த வசனத்தின்படி கர்த்தரானவர் நம்மை நடத்த வேண்டும் என்று சொன்னார். దృష్టిలో దేవునికి ప్రియముగా మనం ఉండేవాళ్ళమై ప్రియముగాను దేవునికి మనము సరైనటువంటి ఒక జీవితము చేయవారమై ఉండాలి. கர்த்தருடைய பார்வையிலே நாம் எல்லாரும் அவருக்கு சரியானவர்களாய் இருந்து அவருக்கு பிரியமான ஒரு நடன ஜீவிதத்தை செய்ய வேண்டும். దేవుని యొక్క దృష్టికి మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే அவருடைய பார்வையில் நாம் எப்படிப்பட்டவர்களாய் இருக்க வேண்டும். దేవుని యొక్క దృష్టికి మనము నీతిమంతులముగా మొదటగా మనము దేవుని యొక్క దృష్టికి నీతిమంతులమై ఉండాలి. అప్పుడు நாம் கர்த்தருடைய பார்வையில் நீதிமான்களாய் இருக்க வேண்டும். ఈ యొక్క ఉపదేశాన్ని మనం అనేక మార్లు విని ఉన్నాను. దేవుని యొక్క వార్తల్ని అనేక మార్లు మనం విని ఉన్నాను. వినినటువంటి ప్రతిసారి దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి ఒక క్రియ మన యొక్క జీవితంలో చేయటకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. அவர்கள் இந்த வசனத்தை இந்த உபதேசத்தை பலமுறை கேட்டிருக்கலாம். நாம் கேட்கும் ஒவ்வொரு முறை கூட கர்த்தர் நமக்கு ஏதாவது புதிதாக நமக்கு வெளிப்படுத்துவார். ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం படிக்கும்போது యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూసితిని. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ಆಗ ಯೆಹೋವ ನೋಹನಿಗೆ ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರೆಲ್ಲರೂ ನಾವೇ ಇಲ್ಲಿ ಸೇರಿರಿ. ಈಗಿನವರಲ್ಲಿ ನೀನೊಬ್ಬನೇ ನನ್ನ ಮುಂದೆ ನೀತಿವಂತನಾಗಿ ನಡೆಯುವುದನ್ನು ನೋಡಿದ್ದೇನೆ. ತಮಿಳ್ ஆதியாகமம் 7ஆம் அதிகாரம் 1ஆம் வசனம். கர்த்தர் நோவாவை நோக்கி நீயும் உன் வீட்டார் அனைவரும் பேழைக்குள் பிரவேசியுங்கள். இந்த சந்ததியில் உன்னை எனக்கு முன்பாக நீதிமானாக கண்டேன். దేవుడు నోవాహుతో ఏమని సెలవిస్తూ ఉన్నారు? దేవుడు నోవాహుతో என்ன சொல்கிறார்? ఈ యొక్క తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా నేను ఉండుట నేను చూసితినని దేవుడు నోవాహుతో చెప్పే. இந்த சந்ததியில் உன்னை எனக்கு நீதிமானாக பார்த்திருக்கிறேன் என்று சொல்கிறார். ఆదికాండము 6వ అధ్యాయము 11 12 వాక్యాలను మనం చూసినట్లయితే ஆதியாகமம் 6ஆம் அதிகாரம் 11 12 வசனம் படிக்கும்போது சீர்கெட்டதா இருந்தது. பூமி கொடுமையினால் நிறைந்திருந்தது. தேவன் பூமியை பார்த்தார். அது சீர்கெட்டதா இருந்தது. மாம்சமான யாவரும் பூமியின் மேல தங்களுடைய வழிகளை கெடுத்துக் கொண்டிருந்தார்கள்.
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని భూమిలో ఉండేటువంటి సమస్త మనుషులు తమ యొక్క మార్గములని చెరిపి వేసుకొని ఉండిరి. హల్లెలూయా. ಭೂಲೋಕದವರು ಭೂಲೋಕದವರು ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದರು. ಭೂಲೋಕದವರು ಯಾವ ರೀತಿ ಇದ್ದರು? ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದರು. ಅನ್ಯಾಯವು ಲೋಕವನ್ನು ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ಅನ್ಯಾಯವು ಲೋಕವನ್ನು ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ದೇವರು ಲೋಕವನ್ನು ನೋಡಿದಾಗ ದೇವರು ಲೋಕವನ್ನು ನೋಡಿದಾಗ ಅದು ಕೆಟ್ಟು ಹೋಗಿತ್ತು. ಅದು ಕೆಟ್ಟು ಹೋಗಿತ್ತು. ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರೂ ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರೂ ತಮ್ಮ ನಡವಳಿಕೆಯನ್ನು ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದರು. ತಮ್ಮ ನಡವಳಿಕೆಯನ್ನು ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದರು. ಭೂಮಿಯಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಭೂಮಿಯು ಕೆಟ್ಟು ಹೋಗಿ ಭೂಮಿಯಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಜನರು ತಮ್ಮ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಕೆಟ್ಟು ಹೋದವರಾಗಿ ಭೂಮಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ದುರ್ನಡತೆಯಿಂದ ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. பாருங்கள், தேவன் பூமியை உருவாக்கி விட்டார். ஆனால் ஜனங்களோ இந்த பூமியில் எல்லாமே அவர் எல்லாமே சீக்கிரட்டதா இருந்தார்கள். பூமியை பாழை போய் கிடந்தது. భూలోకమంతయు కూడా దేవుని యొక్క సన్నిధిలో చెడిపోయి ఉండట దేవుడు చూసే இது மாம்சமான யாவருடைய வழியிலே கெடுத்துக்கொண்டு எல்லா பூமி எல்லாமே சீர்கட்ட வழியில் போய் అది கொண்டிருந்தது. వాక్యమంతా మనం చూసినట్లయితే ஆனால் వసనத்தில் பார்க்கும்போது నోవహు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము చేసినందువల్ల இந்த நோவா என்பவர் மாத்திரமே கர்த்தருடைய பார்வையில் ஒரு தனிப்பட்ட வேறுபாடு செய்து செய்தார். ఆ యొక్క దుష్ట మనుషుల మధ్య அந்த துஷ்ட மனிதர்கள் மத்தியிலே దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడుగా అతడు నోవహు ఎంచబడే. ஒரு நீதிமானாக இந்த நோவா எண்ணப்பட்டிருக்கிறார். నీ కుటుంబము అని చెప్పగా నీవు అని దేవుడు ఇక్కడ నోవహును చూసి చెప్తూ ఉన్నాడు. உன்னுடைய குடும்பம் என்று சொல்லாமல் உன்னுடைய குடும்பம் என்று கர்த்தர் சொல்லுகிறார். నోవహు యొక్క కుటుంబం చెడిపోయినటువంటి కుటుంబము కాదు. இங்கே நோவா குடும்பம் என்று சொல்வதற்கு నోవహు నీతిమంతుడు కనుక நோவா நீதிமான் இருக்கிறபடியால் ఆ యొక్క కుటుంబమును కూడా అదే రీతిగా ఆ యొక్క నీతి మార్గములో నోవహు నడిపించే. நீதிமானுடைய வழியிலே அந்த நோவா தன்னுடைய குடும்பத்தை நடத்தி இருக்கிறார். నోవహు నీతిమంతుడైనట్లు అతని యొక్క కుటుంబము కూడా ఆ యొక్క నీతి మార్గములో నోవహు నడిపించే. நோவா நீதிமானாக இருந்தார். இந்த நோவா தன்னுடைய குடும்பத்தாரையும் அந்த வழியில் நடக்க செய்திருக்கிறார். ఆ యొక్క నీతి మార్గముని తన యొక్క కుటుంబానికి అనుదినము నోవహు బోధించే మనిషిగా ఉండి ఉండవచ్చు. அந்த நீதியுள்ள வழிதான் அந்த குடும்பத்தாருக்கு அவர் అనుదినం బోధిస్తున్నాர். వారిని కాపాడి తనను కాపాడుకొని ఒక దేవుని ఎదుట దుర్మార్గముతో నిండినటువంటి మనుషుల మధ్య నోవహు ఒక నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. துன்மார்க்கமான ஜனங்கள் மத்தியிலே அந்த நோவா தன்னை காத்துக்கொண்டு குடும்பத்தாரை பாதுகாத்துக் கொண்டிருக்கிறார். ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. ஆதியாகமம் 6ஆம் அதிகாரம் 9ஆம் வசனம் படிப்போமாக. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 9. నోవాహు నీతిపరుడును నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. తన తరము వారిలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవహు పాపుల మధ్య ఒక నీతిమంతుడిగా జీవించే దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా మారే. இந்த நோவானவர் அந்த பாவிகள் ஜனங்கள் மத்தியிலே ஒரு நீதிமானாய் மாறி இருக்கிறார். అనేక మార్లు మనం విని ఉన్నాము. నోవహు అనగా దాని యొక్క అర్థం ఏం చెప్పండి? நாம் அநேக முறை நாம் கேட்டிருக்கிறோம் இந்த நோவா என்ற வார்த்தைக்கு பேருக்கு அர்த்தம் என்ன? నోవహు అనేటువంటి పేరునకు అర్థము నెమ్మది కలిగించువాడు అనే అర్థం ఇస్తూ ఉన్నది. இந்த நோவா என்ற பேருக்கு అర్థం என்னவென்றால் நிம்மதி ஏற்படுத்துகிறவன் என்று அர்த்தம். రాబోయేటువంటి ఒక కాలములో రాబోయేటువంటి ఒక దినాల్లో జనులకు నెమ్మది కలిగించువాడు కనుక అతనికి నోవహు అనే పేరు పెట్టబడే. வரப்போகிற நாட்களிலே ஜனங்களுக்கு நிம்மதி ஏற்படுத்த போகிறவன் என்று அதற்காகத்தான் அவனுக்கு அந்த பெயர் வைக்கப்பட்டது. పాపముతో నిండినటువంటి ఏక మనుషుల మధ్య నోవహు ఒక నీతి కలిగినటువంటి ఒక జీవితాన్ని చేసేదానికి ఆసక్తి చూపించే. பாவப்பட்ட ஜனங்கள் மத்தியிலே சீர்கெட்ட ஜனங்கள் மத்தியிலே ஒரு நீதிமானவர் வாழ்ந்திருக்கிறார் என்று நோவா. పాపలతో చేరకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవితాన్ని చేసేటువంటి మనిషిగా కనబడే. பாவியான ஜனங்கள் மத்தியிலே அவன் சேராமல் ஒரு தனிப்பட்ட ஒரு வேறுபாட்டின் ஜீவிதம் செய்திருக்கிறார் இந்த நோவா. అతడు ఒక నిందారహితుడుగా ఒక జీవితాన్ని నిందారహితమైనటువంటి జీవితాన్ని చేసినటువంటి ఒక నిందారహితుడుగా ఉన్నాడు. அவர் குற்றப்பட்ட ஜீவிதம் செய்தவனாய் இந்த நோவா காணப்படுகிறார். అంతేకాదు నోవహు దేవునితో కూడా నడిచినటువంటి ఒక మనిషిగా కనబడుతూ ఉన్నాడు. మాత్రమిல்லாமல் నోవా దేవునిడే நடந்திருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ప్రియమైన దేవుని ప్రత్యేకమైనటువంటి ఒక జీవితము చేయువారే దేవునితో కూడా నడవగలరని నోవహు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనలో யாரெல்லாம் கூட தனிப்பட்ட ஜீவிதத்தை செய்வார்களோ வேறுபாட்டின் ஜீவிతం அவர்தான் கர்த்தரோடு நடப்பார்கள் దేవుని మనము ఎలాంటి ఒక జీవితాన్ని చేయాలి? கர்த்தருடைய பிள்ளைகள் நாம் எப்படிப்பட்ட అందరితో కలిసి అందరి యొక్క అలవాట్ల ప్రకారం మనం జీవించే వాళ్ళమై ఉండరాదు. எல்லாருடன் சேர்ந்து எல்லாரும் போல ஒரு జీవితం చేయకూడదు. సత్యము ఎరిగినటువంటి మనము సత్యాన్ని ప్రేమించి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవితమును చేయవారమై ఉండాలి. சத்தியத்தை நேசித்து சத்தியத்தில் நடக்கிற ஜனங்களை நாம் ஒரு வேறுபட்ட ஜீவித்தை தான் செய்ய வேண்டும். ప్రత్యేక జీవితమును కాపాడుకున్న వారే దేవునితో నడవగలరు. வேறுபட்ட ஜீவித்தை காப்பாற்றுவதற்கு தான் கர்த்தருடனே நடக்க முடியும். 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవండి.
చదవండి. 2 కొరింథీయుల 6వ అధ్యాయం 18వ వచనం Second Corinthians 6th chapter 18th verse. ಇದಲ್ಲದೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ನಿಮಗೆ ತಂದೆಯಾಗಿರುವೆನು, ನಿಮಗೆ ತಂದೆಯಾಗಿರುವೆನು, ನೀವು ನನಗೆ ಕುಮಾರ ಕುಮಾರಿಯರು ನೀವು ನನಗೆ ಕುಮಾರ ಕುಮಾರಿಯರಾಗಿರುವಿರಿ. ಸರ್ವಶಕ್ತನಾದ ಕರ್ತನು ಹೇಳುತ್ತಾನೆ. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. హల్లెలూయా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు. ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. నేను వారిని నివసించి సంచరింతును. వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. నేను వారి దేవుడనై వారు నా ఉందును. ప్రజలై ఉందురు. వారికి నేను దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవునితో కూడా నడవగలిగిన వాళ్ళే నిజమైనటువంటి ఒక నీతిమంతులుగా ఉందురు. దేవుని రక్షణ మాత్రమే ఉమ్మేన నీతిమంతులుగా இருப்பார்கள். మన ప్రార్థనలో దేవునితో కూడా మన యొక్క సమయాన్ని ప్రార్థనలో దేవునితో కూడా గడపాలి. நாம் நம்முடைய நேரத்தை ஜெபத்திலே கர்த்தருடைய செலவழிக்க வேண்டும். అయితే సైతాన్ ఇప్పుడు మనకి ఏం చేస్తూ ఉన్నది? ఇప్పుడు సాతాను మనకి ఏం మన యొక్క చేయాలి? సమయం అంతా దేవునితో గడిపేదానికి ప్రతిగా దేవుడు మన నేరத்தை செலவழிக்காமல் వ్యర్థమైనటువంటి కార్యాల మీద నిలిపి நம்முடைய மனதை வீணான పనికిరానటువంటి కార్యాలతో మన యొక్క జీవితాన్ని మన యొక్క సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాము. வீணான காரியங்கள் மேல் நம்முடைய நேரத்தை செலவழிக்கிறோம். ఒక దేవుని యొక్క బిడ్డ ప్రార్థనలో దేవునితో కూడా గడిపేటటువంటి ఒక అనుభవాన్ని కాపాడుకోవాలి. దేవుని పిల్లగానవన్ జెபத்திலே கர்த்தருடைய நேரத்தை செலவழிக்கிறவனாய் இருக்க నోవాహు வேண்டும். గురించి మనం చూసినట్లయితే நோவாவை குறித்து நாம் నోవాహు பார்க்கிறோம். దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. நோவா கர்த்தருக்கு பயபக்தி உள்ளவனாய் ఎబ్రాయీయుల இருந்திருக்கிறான். 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. எபிரேயர் 11వ అధ్యాయం 7వ వచనం படிப்போமாக. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ನೋಹನು ನಂಬಿಕೆಯಿಂದಲೇ ನೋಹನು ಅದುವರೆಗೆ ಕಾಣದಿದ್ದ ಸಂಗತಿಗಳ ವಿಷಯವಾಗಿ ಅದುವರೆಗೂ ಕಾಣದೇ ಇದ್ದ ಸಂಗತಿಗಳ ವಿಷಯವಾಗಿ ದೈವೋಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ ತನ್ನ ಮನೆಯವರ ಸಂರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿ ತನ್ನ ಮನೆಯವರ ಸಂರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ನಾವೆಯನ್ನು ಕಟ್ಟಿ ಸಿದ್ಧ ಮಾಡಿದನು. ಆಮೆನ್. ತಮಿಳ್ல விசுவாசத்தினாலே நோவா தற்காலத்திலே காணாதவைகளை குறித்து தேவ எச்சரிப்பை பெற்று பயபக்தி உள்ளவனாகி தன் குடும்பத்தை ரட்சிப்பதற்கு வேலையை உண்டு பண்ணினார். அவன் உலகம் ஆக்கினைக்குள் ஆனதென்று தீர்த்து விசுவாசத்தில் உண்டாகும்படி நீதிக்கு சுதந்திரவாளியாக மாறினார். అతడు నీతికి స్వతంత్రుడుగా, అతడు నీతిమంతుడుగా మారే அவன் நீதிமானாக மாறி నీతిని இருக்கிறான். ప్రకటించినటువంటి నోవాహు இந்த நீதியை பிரசங்கித்த நோவா తన యొక్క కుటుంబంలో ఉండేటువంటి 7 అతడు కాపాడగలిగే. தன் குடும்பத்திற்கு 7 பேரை காப்பாற்றி இருக்கிறார். నోవాహు నీతిమంతుడుగా కనబడినందువలన இந்த நோவா நீதிமானாய் కానబడ్డది నిమిత్తமாக జలప్రళయము అనేటువంటి దేవుని యొక్క తీర్పు నుండి అతడు ఆ యొక్క సర్వ ప్రపంచము దేవుని యొక్క తీర్పుకు లోనై ఆ భయంకరమైనటువంటి తీర్పుకు గురి అయినను ఒక్క నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నోవాహు ఆ దేవుని యొక్క తీర్పులో నుండి తప్పించుకోగలిగే. முழுவதும் கூட இந்த ஜல பிரவாகத்தினாலே அழிக்க சித்தமாயிருக்கும் போது அழிக்கப்படும் போது இந்த நோவா நீதிமன்ற இந்த வழியினாலே அவர் அவர் குடும்பத்தாரும் காப்பாற்றப்பட்டிருக்கிறார். 2 పేతురు 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం படிப்போமாக. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తి గల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించినటువంటి నోవాహును 7 కాపాడే. హల్లెలూయా. మనము నోవాహులో ఉండేటువంటి ఒక ప్రత్యేక జీవితముని అనుసరించి నడిచిన ఎడల దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులముగా మారుతాము. మనము కూడా రాబోయేటువంటి భయంకరమైనటువంటి దేవుని యొక్క కోపాగ్ని అనేటువంటి ఆ యొక్క ఉగ్రతల నుండి తప్పించుకోగలము. ఈ యొక్క లోకం మీద భయంకరమైనటువంటి తీర్పు రానై ఉన్నది. ఆ తీర్పులో నుండి మనం తప్పించుకోవాలి అంటే మనం దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులముగా ఉండాలి. మనం ప్రత్యేక జీవితాన్ని చేసి దేవునితో కూడా నడిచేటువంటి వాళ్ళమై ఉండాలి. అలాగైనట్లయితే వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి తీర్పులో నుండి మనము మన కుటుంబము మనం రక్షించుకోగలము. తర్వాత మనం చూసినట్లయితే దేవునికి ఏ విధంగా మనం ప్రేమగా ఉండాలి అంటే దృష్టిలో మనం అనుదినము మనం స్తుతులు చెల్లించే వాళ్ళమై ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో విశేషమైన వాళ్ళగా ఉందరు. 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 1 రాజాக்கள் 9వ అధ్యాయం 3వ వచనం படிப்போமாக. First Kings 9 chapter 3rd verse.
యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో సెలవిచ్చి ఇలాగు సెలవిచ్చే సముఖమున నువ్వు చేసిన ప్రార్థన విన్నపలను నేను అంగీకరించితిని. ఆ. నా నామమును అక్కడ సదాకాలం ఉండుటకు ఆ. నేను కట్టించిన ఈ మందిరమును ఆ. పరిశుద్ధపరిచి ఉన్నాను. ఆ. నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. என் கண்களும் இருதயம் அங்கே எப்போதும் அங்கே இருக்கும். దేవుని యొక్క దృష్టి మందిరం మీద కలదు. கர்த்தருடைய கண்கள் அவருடைய ஆலயத்தின் மீது தான் దేవుని இருக்கும். యొక్క మందిరములో బలులు అర్పించబడుచు ఉన్నవి. கர்த்தருடைய ஆலயத்திலே பலிகள் அர்ப்பிக்கப்படுகிறது. దేవుని యొక్క మందిరము లేదా ఆలయము అనగా అది ప్రతి దేవుని యొక్క బిడ్డకు సాదృశ్యమై ఉన్నది. கர்த்தருடைய ஆலயம் என்று சொன்னால் ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் ప్రతి దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క ఆలయమై ఉన్నాడు. ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் கர்த்தருக்கு ஆலயமாய் இருக்கிறார்கள். కొరింథీయుల 3వ అధ్యాయము 16వ వాక్యములో మనం చూసినట్లయితే அதை தான் 1 கொரிந்தியர் 3ஆம் அதிகாரம் 16ஆம் வசனம் படிக்கும் போது మీరు దేవుని ఆలయమై మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇలా నివసించు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతూ ఉన్నదని మీరు ఎరగరా? హల్లెలూయా. మనమందరము కూడా రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. நாமெல்லாம் ரட்சிக்கப்பட்ட தேவனுடைய பிள்ளைகள் கர்த்தருக்கு ஆலயமாய் இருக்கிறோம். ఆలయములో బలులు చెల్లించబడాలి. கர்த்தருடைய ஆலயத்திலே பலிகள் செலுத்தப்பட வேண்டும். ఒక దేవుని యొక్క బిడ్డ ఆలయమై ఉన్నట్లయితే ஒரு தேவனுடைய பிள்ளை கர்த்தருக்கு ஆலயமாய் இருப்பான் என்று சொன்னால் అక్కడ బలులు చెల్లించబడాలి. அங்கே பலிகள் செலுத்தப்பட బలులు வேண்டும். అనగా మనము చెల్లించేటటువంటి స్తుతి స్తోత్రములై ఉన్నది. பலிகள் என்று சொன்னால் கர்த்தருக்கு செலுத்துகிற துதிகளும் ஸ்தோத்திரங்களுமாய் ఒక இருக்கிறது. దేవుని యొక్క బిడ్డ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి. ஒரு தேவனுடைய பிள்ளையான கர்த்தருக்கு எப்போதும் துதிகளும் ஸ்தோத்திர பலிகளும் செலுத்திக் கொண்டே இருக்க హోషేయ வேண்டும். 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. ஓசியா 14ஆம் அதிகாரம் 2ஆம் வசனம் படிப்புமாக ఎడ్లకు బదులుగా ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించు మా పెదవులను అర్పించుచు ఉన్నాము. అంగీకరింపదగినవి అవే మాకున్నవి. నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. వేరే భాషల్లో తమిళ కన్నడలో ఇంకా చదవండి. வார்த்தைகளை கொண்டு கர்த்தரிடத்திலே திரும்புங்கள். அவரை நோக்கி, ஆ. தேவரே, ஆ. எல்லா அக்கிரமத்தையும் நீக்கி ஆ. எங்களுக்கு தயவாய் அங்கீகரித்தருளும். ஆ. அப்பொழுது ஆ. நாங்கள் எங்கள் உதடுகளின் கனிகளை உதடுகளின் கனிகளை காளைகளை செலுத்துவோம். காளைகளை செலுத்துகிறோம். அல்லேலூயா. ಪಶ್ಚಾತ್ತಾಪದ ಮಾತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಪಶ್ಚಾತ್ತಾಪದ ಮಾತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಯೆಹೋವನ ಬಳಿಗೆ ಹಿಂದಿರುಗಿ ಆ. ಆತನಿಗೆ ಆ. ನಮ್ಮ ಅಪರಾಧವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿವಾರಣೆ ಮಾಡಿ ಆ. ನಮ್ಮಲ್ಲಿನ ಒಳ್ಳೆಯದನ್ನು ಅಂಗೀಕರಿಸು. ಹ್ಮ್. ನಮ್ಮ ಸ್ತೋತ್ರಗಳೆಂಬ ಹೋರಿಗಳನ್ನು ಅರ್ಪಿಸುವೆವು. ಸ್ತೋತ್ರಗಳೆಂಬ ಹೋರಿಗಳನ್ನು ಸ್ತೋತ್ರಗಳು ಎನ್ನುವಂತಹ ಹೋರಿಗಳನ್ನು అర్పిಸುవವು. మనము దేవుని యొక్క దృష్టి యందు స్తుతులు దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు అర్పించేవాడమై ఉండాలి. தேவனுடைய சமூகத்திலே கர்த்தருக்கு துதிகளை செலுத்த స్తుతులు வேண்டும். చెల్లించినప్పుడు దేవుడు అప్పుడే తన యొక్క దృష్టిని మన మీద ఉంచి మనకు బోధించి మనకు ఆలోచన ఇచ్చి ఆయన నడిపించగలరు. கர்த்தருக்கு துதிகளை செலுத்தும்போது மாத்திரமே கர்த்தர் நமக்கு போதித்து அவருடைய கண்ணை நம்ம மேல் வைத்து நமக்கு ஆலோசனை கொடுப்பார். 150వ కీర్తన మొదటి 6 వాక్యాలను మనం చూసినట్లయితే 150ஆம் சங்கீதம் முதல் 6 வசனங்களை படிக்கும்போது ಯಾಹೋವನಿಗೆ ಸ್ತೋತ್ರ. ಆ. ದೇವರನ್ನು ಆತನ ಪರಿಶುದ್ಧಾಲಯದಲ್ಲಿ ಸ್ತುತಿಸಿರಿ. స్తుతిసిరి ಆತನ ಶಕ್ತಿ ಪ್ರದರ್ಶಕವಾದ ಆಕಾಶ ಮಂಡಲದಲ್ಲಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ఆతనను స్తుతిసిరి ಆತನ ಮಹತ್ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಸ್ತುತಿಸಿರಿ. ಆತನ ಮಹಾಪ್ರಭಾವಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಸ್ತುತಿಸಿರಿ. ಗಂಭೀರತ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. స్తుతిసిరి ಸ್ವರಮಂಡಲ ಕಿನ್ನರಿಗಳಿಂದ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಸ್ತುತಿಸಿರಿ ಕಮ್ಮಡಿ ಬಡಿಯುತ್ತಾ ಕುಣಿಯುತ್ತಾ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. స్తుతిసిరి ಕತ್ತಿ ವಾದ್ಯಗಳಿಂದಲೂ ಆ. ಕೊಳಲುಗಳಿಂದಲೂ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಸ್ತುತಿಸಿರಿ ತಾಳದಿಂದ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಸ್ತುತಿಸಿರಿ. ಚಲ್ಲರೆಯಿಂದ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಆ. ಶ್ವಾಸವಿರುವುದೆಲ್ಲವೂ ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸಲಿ. శ్వాసవిరుವುదెల్లవూ యెహోవాను స్తుతించాలి. శ్వాసము కలిగిన అన్నీ కూడా యెహోవాను స్తుతించాలి. ఈ వాక్యములు ఎంతో శ్రేష్టమైనవిగా ఉన్నవి. இந்த வசனம் என்று சொன்னது எவ்வளவு விலையேறப்பட்டதாக இருக்கிறது. ఎందుకనగా ప్రతి వాక్యములో యెహోవాను స్తుతించుడి యెహోవాను స్తుతించుడి అని ఆరంభించి యెహోవాను స్తుతించుడి అని ముగింపు అవుతూ ఉన్నది. அவர்கள் வசனத்தை துவக்கம் முதற்கொண்டு முடிவு வரைக்கும் எல்லா வசனங்களையும் அவரை துதியுங்கள் 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 என்றே சொல்லப்படுகிறது. ఆరంభము స్తుతించాలి ముగింపు స్తుతించాలి అని చెప్పబడి ఉన్నవి. இந்த வசனத்தின் தொடக்கத்திலே அவரை துதியுங்கள் என்று சொல்லப்படுகிறது, முடிவிலும் கூட அவரை துதியுங்கள் என்று నీవు தான் రక్షింపబడినటువంటి சொல்லப்படுகிறது. ఆరంభములో దేవుని ఎలా స్తుతించుతూ ఉంటేవో நீ ரட்சிக்கப்படும் நாளிலே கர்த்தரை எப்படி துதித்துக் கொண்டு இருந்தாயோ అదే విధంగా నీ కడవరి రక్షణ వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. அதே விதமாக கடைசி ரட்சிப்பு வரைக்கும் நம்ம నీ యాత్రను ఈ యొక్క భూలోక యాత్రను ముగించేంత వరకు నీ యొక్క దేహంలో శ్వాస ఉండేంత వరకు ఆఖరి వరకు నువ్వు దేవుని స్తుతించినటువంటి కార్యములను వెనకంజలి వేయకూడదు. నువ్వు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. உன்னுடைய மாம்சத்திலே உன்னுடைய சரீரத்திலே சுவாசம் இருக்கிற கடைசி நாள் வரைக்கும் கூட நீ கர்த்தரை துதித்துக் ఇదే கொண்டே ఈ இருக்க కీర్తనలో మనకు வேண்டும். తెలియపరిచినటువంటి విశేషమైనటువంటి ఒక ప్రకటన ఉన్నది. இதுதான் சங்கீதக்காரர் நமக்கு வெளிப்படுத்துகிற ஒரு விசேஷமான ఆరంభంలో காரியமாக నుండి అంతము இருக்கிறது. వరకు మనం స్తుతిస్తూనే ఉండాలి.
ఉండాలి. தொடக்கத்தில் முதற்கொண்டு முடிவு வரைக்கும் துதித்துக் கொண்டே இருக்க வேண்டும். 145వ కీర్తన 2వ వాక్యములో మనం చూడగా 145 సంగీతం 2వ వచనం படிக்கும்போது ನಿನ್ನನ್ನು ಕೀರ್ತಿಸುವೆನು, ನಿನ್ನ ನಾಮವನ್ನು ಯುಗಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಸ್ತುತಿಸುವೆನು. ನಿನ್ನ ನಾಮವನ್ನು ಯುಗಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಸ್ತುತಿಸುವೆನು. நாள்தோறும் உம்மை ஸ்தோத்தரித்து என்றென்றைக்கும் உம்முடைய நாமத்தை துதிப்பேன். అనుదినము నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. நாள்தோறும் கர்த்தரை துதிப்பேன், எப்பொழுதும் கர்த்தரை துதித்துக் கொண்டே இருப்பேன் என்று சங்கீதக்காரன் சொல்லுகிறார். దానియేలు 5వ అధ్యాయం, దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 22వ వాక్యం నుండి 27వ వాక్యం వరకు మనం చూసినట్లయితే దానియేలు 5వ అధ్యాయం 22వ వచనத்திலிருந்து 27 వరకు படிப்போம் என்று சொன்னால், రాజైనటువంటి బెల్షస్సారు రాజావగి బెల్షస్సారు దేవుని యొక్క మందిరములో ఉండేటువంటి పాత్రలను తెప్పించి, దేవుని ఆలయத்திற்கு அந்த பாத்திரங்களை, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరములో ఉండేటువంటి యొక్క పాత్రలని అతడు తెప్పించి, దేవుని పరిశుద్ధమైన ఆలయத்திற்கு அந்த పరిశుద్ధమైన பொருட்களை எடுத்துக்கொண்டு வந்து వాటిలో ద్రాక్షారసాన్ని పోసి, அவர் ద్రాక్షరసத்தை ஊற்றி, అతని యొక్క రాణిలో అతని యొక్క ఉపపత్నులు అధిపతులు కలిసి దాన్ని త్రాగుచు సంతోషించుచు ఆనందించుచు ఉండిరి. அந்த பாத்திரத்திலே அவனுடைய ராணிகளும் மறுமனையாட்டிகளும் சேர்ந்து அதை குடித்துக் கொண்டிருந்தார்கள். ఆ త్రాగుచు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలోనికి పోసుకొని త్రాగి సంతోషించి ఆనందిస్తూ ఉండిరి. దేవుని ఆలయத்திற்கு அந்த பொருட்களை எடுத்துக்கொண்டு வந்து ద్రాక్షరసத்தை ஊற்றி அதிலே அவர்கள் குடித்துக் கொண்டிருந்தார்கள். అంతేకాదు వాళ్ళు తమ దేవతల్ని స్తుతిస్తూ ఉండిరి. తమடைய దేవతైகளை அவர்கள் வணங்கிக் கொண்டிருந்தார்கள். వాళ్ళకి తెలియనటువంటి ఒక విషయం ఏమనగా, அவர்கள் அறியாத ஒரு விஷயம் என்னவென்றால், ప్రాణము ఎవరి వశములో ఉన్నదో ఆ దేవుణ్ణి స్తుతించక, தம்முடைய உயிர் யார் பக்கம் இருக்கிறதோ, யார் கையில் இருக்கிறதோ என்று அவரை துதிக்காமல், తమ ప్రాణముని ఎవరి వశములో ఉన్నదో ఆ దేవుణ్ణి వాళ్ళు తలంచక, தம்முடைய உயிர் யார் கையில் இருக்கிறதோ, யார் நம்மை காப்பாற்றுவார் என்ற அந்த அறிவு இல்லாமல் వాళ్ళు లోకములో సంతోషించుచు సంతోషించబట్టు వాళ్ళు పలికినటువంటి అన్ని దేవతల్ని స్తుతిస్తూ ఉండిరి. வேலைக்கு உதவாத அந்த அந்நிய தேவர்களை துதித்துக் கொண்டிருந்தார்கள். సంతోషముతో దేవుని యొక్క పాత్రల్ని అపవిత్రపరిచి వాళ్ళు త్రాగి ఆనందించుచూ ఉండిరి. దేవుని పాత్రத்தை எடுத்து அதை அசுத்தப்படுத்தி அவங்க சந்தோஷமாக குடித்துக் கொண்டிருந்தார்கள். వాక్యాలు చదివితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమయం లేనందువల్ల ఇప్పుడు చదివేదానికి వీలు కాదు. அதிகாரம் படித்தால் நமக்கு தெரியும், இப்பொழுது படிக்க நேரம் இல்லை. కనుక దేవుడు అతన్ని త్రాసులో త్రుంచగా, தேவன் அவனை எடுத்து త్రాసులో வைக்கும் போது కనబడే அவன் எப்படி காணப்பட்டான்? కనబడే மிகவும் கொஞ்சமாய் காணப்பட்டிருக்கிறார். చదవండి ఆ వాక్యాన్ని కొంచెం చదివేయండి. 5వ అధ్యాయం 22వ వాక్యం నుండి త్వరగా ఎవరైనా ఒకరు చదివేయండి. బెల్షస్సారు అతని కుమారుడుకు నీవి సంగతులంతయు ఎరిగి ఉండియో నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. పరలోకమందున ప్రభువు ముందు నిన్ను నువ్వే హెచ్చించుకొంటివి. నీవు నీ అధిపతులను నీ రాణులను ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణంలో ద్రాక్షారసము పోసి త్రాగవలనే వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలు స్తుతించితిరి గాని, వెండి బంగారము కర్ర రాయితో చేయబడినటువంటి ఆ దేవతల్ని స్తుతించుచు ఈ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. ఏ దేవుని యొక్క వశములో ఉన్నావో నీ ప్రాణము నీది అంతయు ఏ దేవుని వశములో ఉన్నదో అది గణపరచక, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఒక అరిచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. ఈ వ్రాత రాసిన శాసనం ఏదనగా మెనే టేకల్ ఉపర్సిన్ ఈ వాక్య భావం ఏమనగా అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. నీ ప్రభుత్వ విషయములో దాని లెక్క చూసి దాన్ని ముగించెను. అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా తక్కువగా కనబడితివి. అనగా నీ రాజ్యము నీ ఎద్దు నుండి విభాగింపబడి బాహీయులకును పారసీకును ఇయ్యబడును. హల్లెలూయా. గనుక దేవుడు అతని త్రాసులో తూచినప్పుడు అతడు తక్కువ వానిగా కనబడే. இப்படிக தேவன் அவனை தராசிலே வைத்து எடை போடும்போது அவன் குறையை காணப்பட்டிருக்கிறான். నిమిత్తము కలిగినదేమి அது నిమిత్తం కానపట్టది రాజ్యమును పోగొట్టుకొని రాజ్యத்தை இழந்து விட்டார். ప్రభుత్వమును పోగొట్టుకొని ప్రభుత్వాన్ని అతడు పోగొట్టుకొని అధికారத்தை ఇழந்து విட்டார். దాని యొక్క అర్థం ఏమనగా అతడు తన యొక్క జీవముని పోగొట్టుకొని జీవனை ఇழந்து విட்டார். దేవుని యొక్క బిడ్డ, దేవుని పిల్ల దేవుని యొక్క వశములో ఉన్నదని నువ్వు మరవరాదు. కర్తృడి వశమా இருக்கிறது என்று நீ மறக்கக்கூடாது. అనుగ్రహించినటువంటి సంవత్సరములను, ఈ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దినాలను, ఆ యొక్క దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్కటి ఒక క్షణం
பரவராது. இன்னைக்கு உயிராகிலும் சரி உனக்கு எதுவாகிலும் சரி கர்த்தர் அனுமதித்தபடியால் தான் அது உனக்கு నీ యొక్క కాలగతులు నీ యొక్క ఆయుష్కాలము దేవుని యొక్క జీవము కలిగినటువంటి దేవుని యొక్క వశములో ఉన్నది. காலங்களுடைய ஜீவன் எல்லாமே கர்த்தருடைய வசமா இருக்கிறது. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి యొక్క కాలగతులు ఆ యొక్క సంవత్సరములు ఆ యొక్క దినములు నీ ఇష్టానికి నువ్వు జీవించి ఈ యొక్క లోకాన్ని అనుభవించి దేవుని గణహీనపరిచేదానికి కాదు. கர்த்தர் கொடுத்த நாட்களை நீ கர்த்தரை அவமானப்படுத்தி அவரை தூக்கி எறிந்து அவரை அவமானப்படுத்த வேண்டும் என்பதற்காக அல்ல. లేదా నీ ఇష్టానికి నువ్వు సుఖభోగముతో జీవించడానికి కాదు నీకు దేవుడు కాలాన్ని అనుగ్రహించినది. அல்லது சுகமாய் ஜீவிப்பதற்காக கர்த்தர் உனக்கு காலத்தை கொடுத்திருக்கிறார். దేవుడు నీకు కాలాన్ని అనుగ్రహించినది, సంవత్సరాన్ని నీకు కూడి ఇచ్చినది. గత 7 నెలలు కాపాడి 8వ నెలలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టినది ఎందుకనగా దేవుని నువ్వు స్తుతించుటకే. கர்த்தர் இதற்கு என்ன உனக்கு அது காலத்தை கொடுத்திருக்கிறார் என்று சொன்னால் அவரை அறிந்து அவரை கனப்படுத்தி அவரை துதிக்க வேண்டும் என்பதற்காக దేవుని కొరకు వెలుగు ప్రకాశించుట కొరకే. நிச்சயமா கர்த்தரை எழுப்பி பிரகாசிக்க வேண்டும் నువ్వు దేవుని కొరకు క్రియ చేయుట కొరకే. கர்த்தருக்காக கிரியை செய்ய வேண்டும் என்பதற்காக నువ్వు దేవుని స్తుతించకపోతే கர்த்தரை துதிக்காமல் போவாய் என்று దేవుని சொன்னால் త్రాసులో త్రోంచినప్పుడు கர்த்தருடைய தராசிலே வைத்து எடை போடும்போது నీ రాజ్యము పోగొట్టుకొందువు. நீ ராஜ்யத்தை இழந்து விடுவாய். తక్కువగా కనబడి నీ రాజ్యము పోగొట్టుకొందువు. குறைவாய் காணப்பட்ட ராஜ்யத்தை இழந்து விடுவாய். మన యొక్క రాజ్యము పరలోకమై ఉన్నది. நம்முடைய ராஜ்யம் பரலோகமாய் இருக்கிறது. మన యొక్క ప్రభుత్వము అది ఏలబడి అది జీవముగా ఉన్నది. நம்முடைய ராஜ்யனுடைய ஆளுகை எல்லாமே அதிகாரம் எல்லாமே நம்முடைய அது பரலோகமாய் అదే இருக்கிறது. నిత్య జీవమై ఉన్నది. அது நித்திய ஜீவனாய் దేవుడు இருக்கிறது. ఇచ్చినటువంటి పరలోకాన్ని నిత్య జీవాన్ని నువ్వు దేవుని స్తుతించక దేవుని గణపరచక దేవుని చిత్తాన్ని ఎరగకుండా నువ్వు జీవించినట్లయితే దేవుడిచ్చినటువంటి పరలోకముని దేవుడిచ్చినటువంటి యొక్క నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకొందువు. தேவன் கொடுத்த அந்த நித்திய ஜீவனை அந்த பரலோகத்தை நீ அபிதமாக கர்த்தரை துதிக்காமல் போவாய் என்று சொன்னால் அதை நீ இழந்து விடுவாய். దేవుని నువ్వు మనస్ఫూర్తిగా స్తుతించకపోతే மனப்பூர்வமாய் கர்த்தரை துதிக்காமல் போவாய் என்று சொன்னால் కేవలమైనటువంటి తుచ్చమైనటువంటి నీచమైనటువంటి అభిలాషలకు నువ్వు సిగ్గుమాలినటువంటి కార్యాలు చేసేదానికి నీ యొక్క కాలాన్ని నువ్వు ఉపయోగించదవు. நீ கர்த்தரை விட்டுவிட்டு வீணான காரியங்களுக்கு நீ அந்த காரியங்களுடைய நேரத்தை செலவிடுவாய். ఇది ఇలాంటి ఒక కార్యానికి దేవుడే నిన్ను అప్పగించి వేయును. இப்படிப்பட்ட காரியங்களுக்கு கர்த்தரை உன்னை ஒப்பு கொடுத்து விடுவார். రోమా 1వ అధ్యాయం 21వ వాక్యం నుండి చదవండి. ரோமர் 1ஆம் அதிகாரம் 21వ వచనం படிப்போமாக. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని కృతజ్ఞతా స్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదములందు వ్యక్తులైరి, తమ వాదములందు వ్యక్తులైరి. హృదయము అంధకారమైరి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరముగా ఉన్నది. துதி செய்வது என்று சொல்வது நீதிமான்களுக்கு அது நன்மையாய் இருக்கிறது. కాబట్టి దేవునికి భయపడి ఆయన స్తుతించేవాడమై ఉండాలి. ஆகையால் கர்த்தருக்கு பயந்து அவரை துதிக்கிறவர்களாக நாம் இருக்க తర్వాతగా வேண்டும். మనము దేవుడు మనల్ని ఆలోచించి మన మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని సస్యశ్యామలంగా మనల్ని నడపాలి అంటే பாருங்கள், கர்த்தர் நமக்கு போதித்து அவரின் கண்ணை நம்ம மேலே வைத்து நமக்கு ஆலோசனை கொடுத்து நம்மை செழுமையாக நடத்த வேண்டும் என்று சொன்னார். దేవుని యొక్క మాట విని వణుకు వారమై ఉండాలి. దేవుని యొక్క మాటకి భయపడే వారమై ఉండేవాళ్ళే దేవుని యొక్క దృష్టిలో విశేషమైన వారుగా ఉందరు. கர்த்தருடைய வஸ்திரத்தை நடுங்குகிறவனை கர்த்தர் நோக்கி பார்க்கிறவராக இருக்கிறார். యెషయా 66వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ஏசாயா 66ஆம் அதிகாரம் 2ஆம் வசனம் படிக்கும்போது అవన్నీ నా హస్తకృత్యములు, అవన్నీ నా అవి నా హస్తకృత్యములు వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై కలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును, నా మాట విని వణుకుచుండును. వారిని నేను ఇక్కడ దృష్టించుచున్నాను. దేవుని యొక్క మాట విని వణుకుచు భయపడుచు ఉండు వారిపైన దేవుని యొక్క దృష్టి ఉంచి వారిని ఆశీర్వదించదనని ఆయన చెప్తూ ఉన్నారు. வசனத்திலே படிக்கும்போது இவருடைய வசனத்தை கேட்டு அதன்படி நடந்து நடுங்குகிறவனை நோக்கி பார்ப்பேன் என்று கர்த்தருடைய சொல்லுகிறார். దేవుని యొక్క మాటలు విని వణికి వాటికి భయపడే వాళ్ళమై ఉండాలి. கர்த்தருடைய வசனத்தை கேட்டு அதன்படி நடந்து அது దేవుని యొక్క நடுங்குகிறவனாக మాటలన్నీ வேண்டும். కూడా పవిత్రమైనవిగా ఉన్నవి. கர்த்தருடைய வசனம் எல்லாமே அது சுத்தமாக இருக்கிறது. 12వ కీర్తన 6వ వాక్యాన్ని చదవండి. சங்கீத 12ஆம் அதிகாரம் 6ஆம் வசனம் படிப்போமாக. యెహోవా మాటలు పవిత్రమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి. మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆ 7 మార్లు కరిగి ఊదినంత వెండి అంత పవిత్రములు. ఆ మాట వినినప్పుడు మనం పవిత్రులముగా మారాలి. அது கர்த்தருடைய வசனத்தை கேட்டுடனே சுத்தமாய் மாற வேண்டும். పరిశుద్ధ గ్రంథములో యూదారాజు అయినటువంటి ఓషియాను గురించి వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ వేదగ్రంథంలో యూదావిன் రాజావాகிய ఓసియాவை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 34వ అధ్యాయం 1వ వాక్యముల నుండి మనం చదివినట్లయితే 2 దినవృత్తాంతాలు 2 Chronicles 34th chapter మనం చూసినట్లయితే 34ஆம் அதிகாரம் படிப்போம் என்று சொன்னால் రాజు అయినటువంటి ఓషియా 7 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నప్పుడు ராஜாவாகிய ஓசியா 7 வருஷமாக దేశము మీద రాజుగా నియమించబడే அவர் தேசத்தின் மேலே ராஜாவாக நியமிக்கப்பட்டார். 12 వయసు వచ్చినప్పుడు அவருக்கு 12 వయసు வரும்போது యెరూషలేము అనగా దేశము యొక్క మందిరం యొక్క పవిత్రము చేయుటకు అతడు ఆజ్ఞాపించే యెరూషలేములో ఉండేటువంటి దేవుని యొక్క మందిరమును పవిత్రము చేయుటకు అతడు ఆజ్ఞాపించే ఎన్ని వయసులో
12 వయసులో அவன் 12 வயதிலே அவனுக்கு எருசலேமில் இருக்கிற அந்த கர்த்தருடைய ஆலயத்தை பரிசுத்தம் பண்ண வேண்டும் அவன் நினைத்தான். అప్పుడు యాజకుడైనటువంటి హిల్కియాకు ఒక గ్రంథము కనబడే. அப்போது ராஜாவுக்கு ஹில்கியாவுக்கு ஒரு புத்தகம் காணப்பட்டது. అతడు ఆ యొక్క గ్రంథమును తీసుకొని அந்த புத்தகத்தை எடுத்துக்கொண்டு శాస్త్రియము షాఫాను యొక్క చేతికి అప్పగించే. శాస్త్రియాగా அந்த షాఫాను கையில் ఒప్పు கொடுத்தான். 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం చదువుకోండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. 34వ అధ్యాయం படித்துக்கொள்ள நமக்கு நன்றாக புரியும். షాఫాను ఆ యొక్క గ్రంథమును రాజు ఎదుట చదివి వినిపించగా షాఫాను ప్రమాణ రాజా వింటే అది படித்து వస్త్రములను చింపుకొని రాజా తన వస్త్రத்தை கிழித்துக் கொண்டான். 19వ వాక్యం చదవండి, 19వ వాక్యాన్ని. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని 27వ వాక్యము. నీ మనస్సు మెత్తనిదై నీ మనస్సు మెత్తనిదై స్థలము మీదను దాని కాపుర స్థలం మీదను దేవుడు పలికిన మాటలను నీ వినినప్పుడు నా సన్నిధి నిన్ను నీ తగ్గించుకొని వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక వస్త్రములు చింపుకొని నువ్వు కన్నీరు విడిచితివి గనుక ఈ మనవి నేను ఆలకించి నీ మనవి మనస్సు మెత్తనిదై దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడిచి తన యొక్క వస్త్రములు చింపుకొని తను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానములో అతడు ఒక దీన మనసు కలిగి జీవించే. அவனோட வசனத்தை அவன் கேட்டபோது அவன் தனக்குள்ளே தன்னை தாழ்த்திக் கொண்டு வஸ்திரத்தை கிழித்துக் கொண்டு அவன் தன்னை கர்த்தருக்கு பணிந்திருக்கிறான். 31వ వాక్యం నుండి 32వ వాక్యం వరకు చూస్తే యెహోవా మాటలు గైకొనవలెనని నిబంధన అతడు చేసుకుంటూ ఉన్నాడు. 31 32 படித்தால் நமக்கு தெரியும் கர்த்தருடைய வசனத்தை கைக்கொள்ள வேண்டும் என்று அவன் ஒரு கட்டளை விதிக்கிறான். అందరితో కూడా యెహోవా మాట ప్రకారం ప్రవర్తించాలి అని నిబంధన కూడా అతడు చేయించుకుంటూ ఉన్నాడు. எல்லாருடைய கர்த்தருடைய வசனம் வசனிக்கப்பட வேண்டும் என்று ஒரு உடன்படிக்கை செய்கிறான், கட்டளையை விதிக்கிறான். యూదా రాజు అయినటువంటి హోషేయ మరియు కాపరస్తులందరూ కూడా దేవుని యొక్క మాటకు విని భయపడి వణికే వాళ్ళగా ఉండేది. யூதா ராஜாவாகிய யோசியா சொன்ன வார்த்தைகளுக்கு எல்லாம் இஸ்ரவேல் ஜனங்கள் எல்லாரும் கேட்டு நடுங்கி பயந்தார்கள். ఆశ్చర్యమైనటువంటి కార్యమై ఉన్నది. எவ்வளவு ஆச்சரியமான காரியமாய் இருக்கிறது. ఒక వ్యక్తి మరియు ఒక దేశంలో ఉండేటువంటి జనులందరికీ ఇట్టి మనసు కలిగి ఉండట ఎంత ఆశ్చర్యముగా ఉన్నది. ஒரு மனிதனாலே ஒரு ஜனம் முழுவதும் இப்படிப்பட்ட காரியம் ஏற்பட்டிருப்பது என்று ஆச்சரியத்தை ஏற்படுத்துகிறது. దేవుని యొక్క కృపే తప్పదే మరొకటి కాదు. దేవుని కృప ఇல்லாமல் వేరే ஒன்றும் இல்லை. మనందరికీ అటువంటి హృదయం ఇచ్చిన దేవుడు మనకు కూడా అటువంటి ఒక హృదయమును మనం పశ్చాత్తాపపడి మనం కన్నీళ్లు కార్చి మనం తగ్గించుకుంటే అటువంటి హృదయముని మనకు కూడా దేవుడు అనుగ్రహించుదురు. பாருங்கள், அவர்கள் மனஸ்தாபப்பட்டு கண்ணீர்விடுதலை தேவன் கொடுத்தாங்க, அவளுக்கு கொடுத்தாமா அந்த மனதை தேவன் நமக்கு கூட దేవుని యొక్క கொடுப்பார். వాక్యము మరి ఆయన మాటలను విని భయపడే వారికి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే మనగా సంతోషముని ఆయన అనుగ్రహించుదురు. அவருடைய வசனத்தை கேட்டு அவருடைய வசனத்துக்கு நடுங்கிறவர்களை நோக்கி பார்த்து அவர்களுக்கு தேவன் சந்தோஷத்தை అబ్రహాము దేవుని యొక్క మాటకు கொடுக்கிறார். భయపడినటువంటి వ్యక్తిగా కనబడే. అబ్రహాము దేవుని యొక్క మాటకు భయపడినటువంటి వ్యక్తిగా కనబడే. ஆபிரகாம் கர்த்தருடைய வார்த்தைக்கு பயந்தவனாய் இருந்தார். నీ ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి ఈసాకుని బలి ఇమ్మని దేవుడు అబ్రహామునకు సెలవివ్వగా நீ ஒரே பேரு குமாரனை எனக்கு பலி கொடுக்க வேண்டும் என்று கர்த்தர் சொன்னபோது అబ్రహాము ఆ యొక్క మాటకి వెనుకంజలి వేయలేదు. ஆபிரகாம் அந்த வார்த்தைகளுக்கு பின்மாற்றம் அடையவில்லை. దహనబలిగా నీ కుమారుని నాకు సమర్పించమని చెప్పినప్పుడు உன்னுடைய பிள்ளையை குமாரனை எனக்கு தகனபலியை செலுத்தி என்று கர்த்தர் சொன்னபோது ఆ మాటకు లోబడినటువంటి అబ్రహాము తన యొక్క బిడ్డని బలిపీఠం మీద దహనబలిగా సమర్పించేదానికి తన యొక్క కుమారుని దహనబలిగా బలి వస్తువుగా పెట్టే. கர்த்தர் சொன்னபடியே ஆபிரகாம் தன்னுடைய குமாரனை பலிபீடத்தின் மேலே అప్పుడు దేవుడు வைத்து అబ్రహాముతో సెలవిచ్చిన వార్త ఏమనగా அவனை பலி செலுத்த போகும்போது ஆபிரகாமுடைய கர்த்தர் சொன்ன வார்த்தை என்னவென்றால் దేవునికి భయపడుతూ ఉన్నావని నేను కనుగొనుచున్నాను. நீ இப்பொழுது கர்த்தருக்கு பயப்படுகிறாய் என்று புரிந்து கொண்டிருக்கிற கர்த்தர் சொல்லுகிறார். 22వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకోండి. ஆதிகாமத்தின் வசனம் இருக்குது, நீங்கள் படித்துக் கொள்ளுங்கள். అదే రీతిగా దేవుని యొక్క మాటలు వినినటువంటి యూదారాజు அதே விதமாக கர்த்தருடைய வசனத்தை கேட்ட யூதா ராஜா యెరూషలేము నివాసులు எருசலேமின் குடியிருப்பு అబ్రహాము வாசிகள் ఎలాగ எல்லாமே దేవుని మాటకు భయపడినా అదేలాగా వాళ్ళు కూడా భయపడిరి. ஐயோ, அவர்கள் எப்படி கர்த்தருக்கு பயந்தாரா என்று அவர்களும் கர்த்தருக்கு దేవుని యొక్క వార్తలు பயந்திருக்கிறார்கள். వినినప్పుడు వాటిని మనం వెనుకకు విసిరివేయకూడదు. கர்த்தருடைய வசனம் வரும்போது பின்னர் దేవుని యొక్క మాట వినినప్పుడు ఆ మాటని విని వణికే వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో విశేషమైన వారుగా ఉంటారు. கர்த்தருடைய வசனத்தை கேட்கும்போது அதை நடுங்குகிறவர்கள் கர்த்தரை பார்த்து விசேஷமாக இருப்பார்கள். వాటిని చొప్పున వణుకుచూ నడిచే వాళ్ళకి దేవుడు ఉపదేశము చేసి கர்த்தருடைய வசனத்தை கேட்டு நடுங்குகிறவர்களுக்கு கர்த்தருக்கு உபதேசம் செய்து போதித்து మార్గమును బోధించి அவர்கள் நடக்க வேண்டிய வழி அவர்களுக்கு காண்பித்து వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంచి அவர்கள் மீது கர்த்தருடைய கண்ணை వారికి வைத்து ఆలోచన ఇచ్చి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. அவர்களுக்கு ஆலோசனை கொடுத்து கர்த்தர் நடத்துவார். సమర్పించదము గాక. దేవునికి మనం భయపడదము గాక. கர்த்தருக்கே பயப்படுவோமாக. దేవుడు మన మీద ఆలోచన ఇచ్చి నడవాల్సినటువంటి మార్గమును మనకి బోధించి మనల్ని నడిపించేదానికి మన జీవితాన్ని సమర్పించుకుందాము గాక. கர்த்தர் தாமே நமக்கு போதித்து நமக்கு ஆலோசனை கொடுத்து நடத்துவதற்கு நம்மை அவருக்கு ஒப்புக் கொடுப்போமாக. మన యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగోరుతూ ఉన్నాడు. கர்த்தருடைய ஜீவித்தை ஆசீர்வதிக்க வேண்டும் என்று నోవహు விரும்புகிறார். కాలములో ప్రజలందరూ చెడిపోయి ఉండిరి. நோவா காலத்தில் ஜனங்கள் எல்லாரும் கெட்டுப் போயிருந்தார்கள். దేవుని యొక్క దృష్టిలో ఒక్క నీతిమంతుడిగా జీవించినటువంటి నోవహును దేవుడు
దేవుడు ఆశీర్వదించే అలాగా తుది పరి నిధి మన జీవితంలో రక్తము ఆశీర్వదించుగా. నోవహు అతని యొక్క కుటుంబము తప్పించబడే ಹಾಗೆ ತನ್ನ ಮರಣದ ಪ್ರಳಯದಲ್ಲಿ ನೋವ ಕುಟುಂಬಕ್ಕೆ ಕರ್ತನ ಕಾಪಾಡಿಸಿದ. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ప్రియమైన దేవుని జనమే. దేవుడు మనల్ని నడిపించాలంటే మనం ఆయనకు భయపడే వాళ్ళంగా ఉందము ಕರ್ತನ